పరిస్థితి ఫస్ట్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుందాం. లోకేష్ గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేది మా కోరిక, మా సూచన, మా సలహా కాదు, మా డిమాండ్ బుద్ధ వెంకన్న గారు చెప్తున్నారు. ఓటర్ పోయిన అడగాలి ఫస్ట్. ఆయన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అదంతా లోకేష్ బ్యాచ్ అంటారు, జుజుబీ బ్యాచ్ అంటారు. ఆ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్లో తిరుగుతున్నప్పుడు ఒక చాక్లెట్ ఎక్స్ట్రా ఇస్తే టెంప్ట్ అయిపోయి వాళ్ళ నాన్నకి చెప్పి ఎమ్మెల్సీ ఇస్తే ఇలాగే ఉంటుంది. దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగిందో చూసుకోమనండి. ఏం డ్యామేజ్? ఒక ఎంపీ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎక్కడి నుంచి? కాకినాడ, విజయవాడ నుంచి. ఎంత క్యాడర్ డిస్టర్బ్ అయిందో చూసుకోమనండి. ఈ తెంగరోళ్ళ రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ఒక ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో ఒక పార్టీని ఒక ముగ్గురు గెలిచారు. అందులో నాని గారు లాంటి వ్యక్తి ఉన్నారు. ఆయనే వెళ్ళిపోయి ఈ తెంగరోడ్ తిరణాల వ్యాపారం చూసి అంటే ఇవన్నీ మీరు గమనించి వీళ్ళు చూడండి, నీకు అలా ఇంద్రా సినిమాలో బ్రహ్మానందం గారు పంచుకున్నట్టు ఇది నాది ఇది నీది అన్నట్టు బ్యాచ్ ఇదంతా. ద ఒరిజినల్ డైమెన్షన్స్తో తెలుగుదేశం పార్టీ పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ సంవత్సరాల తరబడి బట్టి ఉన్న వాళ్ళందరినీ కాదని ఏదైతే వారసత్వ రాజకీయాలకు రాగానే నీది నాది అని పంచుకోవడం కాదు. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా పార్టీని కైవసం చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి యాక్సెప్టెన్స్ ఉంది. అంతేకాని చంద్రబాబు గారు కొడుకు కాబట్టి ఇంక ఇచ్చేయాలన్నది యాక్సెప్టెన్స్ కుదరదు. ఎవరైనా లీడ్ చేస్తారు. ఆ పార్టీ ఏమైనా గుడ్డిపోయింది అనుకుంటారా, లేకపోతే చేత కాదు అనుకుంటారా? చాలా మంది ఉన్నారు. నెంబర్ 2 ఆల్రెడీ ఇప్పుడు ఆయన చాలా రోజుల నుంచి నెంబర్ 2 ఆయన టికెట్లు ఆయన ఇప్పిస్తున్నారు. పార్టీ కోసం ఆయన 31-32 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 31-32 కిలోమీటర్లు, 3132 కిలోమీటర్లు చూసారా? మీరే అథెంటికేటివ్ గా చెప్పలేకపోతారు ఏం జరిగింది. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసేస్తే అందరూ అయిపోతారా? పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ అధికారులు తెచ్చుకుని చూపించారు, ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్నగారితో సైతం. ఈయన చేస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఏం చేస్తాడు. పాదయాత్ర చేసి వచ్చాడు, పొత్తు పెట్టుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్తో ఓటు వేయించుకోలేపాడు. అక్కడ పొత్తు తీసుకొస్తున్నాడు, పవన్ కళ్యాణ్తో ఓటు వేయించుకోలేపాడు. మంగళగిరిలో మీకు చూడండి కావాలంటే బ్యాలెట్ పేపర్ ఉంది, గాజు గ్లాస్ గుర్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లాసికల్ గా అడిగాడు, ఏంటి ప్రింట్ వస్తుందా అని. ఎందుకు అడిగాడు? పొరపాటున ఎవరికైనా మనసులో ఏముంటుంది, నా పార్టీ నా గుర్తు అన్నది ఉంటుంది కదా సార్. అది కనపడగానే టెంప్ట్ అయిపోయి రావు సుబ్రహ్మణ్యం కొట్టేశాడు. కొట్టినట్టే పొత్తు పెట్టుకున్నాం కదా, లోకేష్కి వేయాలి ఎలా అన్న దగ్గర భయంతో ప్రింట్ వస్తుందా అని అడిగాడు. అంతకని ఇంకేముంది దాంట్లో? అంచేత పొత్తు, దాని ఆవశ్యకత, అల్లాలతో తిట్లు తిన్నాను, ఇల్లులతో తిట్లు తిన్నాను, వాళ్ళు పొత్తు పెట్టించి కనీసం వీళ్ళకేమో ఇది కూడా వేయించలేకపోతే ఓటు కూడా వేయించుకోలేని వాళ్ళతో పట్టుకొని మీరు రాజకీయాలు సార్. ఒకటి, ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయితే పెద్దవాళ్ళందరినీ మీకు సంబంధం లేదు ఐ హ్యాండిల్ ఇట్ అని 54 రోజులు కూర్చోబెట్టాడు పెద్ద ఆయన్ని. అవునా కదా? ఐ హ్యాండిల్ ఇట్ అన్న దగ్గర అన్ని మిస్ఫైర్ అయ్యాయి. ఎప్పుడు లేదు ఎర్రంగా తీసుకొచ్చాడు తెలుగుదేశానికి. గతంలో ఒక మహానాడులో పెద్ది రామారావు అటోడు ఎర్రంగా పెడితే అందరూ వ్యతిరేకిస్తేనే మళ్ళీ తెలుగుదేశం చక్కబడింది. ఎప్పుడైతే మళ్ళీ ఎర్రంగా పెట్టాడో ఉపద్రవాలు చూసుకోమని ఒకసారి. కాదు సార్, నారా లోకేష్ నాయకత్వాన్ని పార్టీలో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా చెప్తారు ఆయనకు యాక్సెప్ట్? ఎవరు చెప్పారు మీకు యాక్సెప్ట్ చేస్తారండి? వ్యతిరేకించిన వాళ్ళు ఎవరున్నారు చెప్తారైతే అఫీషియల్ చేయమని అప్పుడు ఎంతమంది వ్యతిరేకిస్తారో తెలుస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు రజనీకాంత్ గారు, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారు, ఇలాంటి చిరంజీవి గారు, ఇలాంటి అందరూ సూపర్ స్టార్లు ఉంటే ఈ చైతన్య కృష్ణ గారిని బలవంతం తీసుకొచ్చి ఈ సూపర్ స్టార్ అన్నప్పుడు వాళ్ళందరూ రాజీనామా చేసి ఇంటికి వెళ్ళినట్టే ఉంటుంది. ఈయన బలవంతం రాజకీయాల్లో ఈ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరైనా మిగులుతాడేమో చూద్దాం. ఆయన ఎమ్మెల్సీ కూడా కానప్పుడు తీసుకొచ్చి మంత్రిని చేస్తే ఎవరైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడారా? లేదు కదా. మాట చెప్తాను. మీరు పెద్ద ప్రశ్న అడిగారు కదా, మీరు తెలుగుదేశం బీట్ కూడా చూసేవారు. ఇంకా అలా వాసనలు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు ఇంకో మాట చెప్తా జాగ్రత్తగా. అధికారం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి బిహేవియర్ ఎలా ఉంటుంది దానికి, ఆయనకన్నా ఇంకా తోపేలేడు. కేసీఆర్ లాంటి వ్యక్తిని వదులుకున్నారు వాళ్ళు, ఎవడో ఎదిరించలేదు. ఇప్పుడు కూడా అధికారం వస్తుందని కదా వాళ్ళ లెక్క. ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేసే రోజే పార్టీ అధ్యక్షుడు ఈయన ప్రమాణ స్వీకారం చేయాలని. సార్ మీకు ఇంకో మాట చెప్తా. ఒక రీజనల్ పార్టీలో ఒక లెగసీ ఎలా ఉంటుందంటే సార్, కరుణానిధి గారు వీల్ చైర్ మీద 93 ఏళ్ళ మరణానంతరం దాకా వర్కింగ్ ప్రెసిడెంట్లే ఉన్నారు కానీ పార్టీ అధికారం ఎవరికీ ఇవ్వలేదు. అలాంటివి కనుక రిపీట్ అయితే ఎవరి దగ్గర నుంచి టాలరెన్స్ ఉంటుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పాను కదా, కుమారస్వామి గారు పార్టీ అధ్యక్షుడు అయ్యారు. దేవగౌడ్ గారు బతికుండగానే ములాయం సింగ్ యాదవ్ గారు ఏమైంది పార్టీ? ములాయం సింగ్ యాదవ్ గారు పార్టీ ఏమేమి చెప్పండి. ఉంది కదా పార్టీ, ఉంది అంతే. అధికారం ఎలా వస్తుందా? అప్పుడు ఎప్పుడు సింగిల్ గా అధికారం తెచ్చుకోలేదు సార్. మళ్ళీ మీకు అదే చెప్తున్నారు, ఎప్పుడు సింగిల్ గా తెచ్చుకోలేదు సార్. ఎప్పుడు సింగిల్ గా అధికారం తెచ్చుకునే ఒక రీజనల్ పార్టీని మీరు కర్ణాటకలో ఎలా చెప్తున్నారో, ఐఎమ్ స్ట్రాటజికలీ సేయింగ్ అబౌట్ కరుణానిధి గారి పార్టీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటిల్ అండ్ దెన్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెన్. ఎగ్జాంపుల్ చెప్పలేదు మీరు? చెప్పండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ములాయం సింగ్ యాదవ్ గారు బతికుండగానే అఖిలేష్ యాదవ్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు, పార్టీని రన్ చేశారు, పార్టీని లీడ్ చేసి ఆయన పార్టీ అధికారంలో తీసుకొచ్చారు. తర్వాత ఏ విధంగా ఉంది? ఆయన ఓన్ గా లీడ్. నేను మళ్ళీ మీకు చెప్తాను, ఒక్కసారి అధికారంలో వచ్చిన తర్వాత
ఆ పార్టీ క్యాడర్లు ఎంతమంది చీలిపోయి బ్రతికుండగానే తేజస్వి యాదవ్ పార్టీ చీఫ్ అయ్యాడు, పార్టీని రన్ చేస్తున్నాడు. లల్లు ప్రసాద్ గారు జైలుకి వెళ్ళారు కాబట్టి, జైలుకి వెళ్ళడానికి మరి ముఖ్యమంత్రిగా ఉండి కేజ్రీవాల్ జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ హీ హస్ కమ్ బ్యాక్, హీ హస్ నాట్ గివెన్, హీ హస్ నాట్ హ్యాండ్ ఓవర్ టు ఎనీబడీ as per his party is concerned. బట్ ఈయన ఇచ్చేసాడు సార్. ప్రెజెన్స్ మేక్ సెన్స్ అన్న దగ్గర ఒక వ్యక్తి యొక్క డైమెన్షన్స్ తో నడుస్తున్నవే రీజనల్ పార్టీలు. ఒక వ్యక్తి యొక్క డైమెన్షన్స్ ఓవర్ నైట్ పర్సెప్షన్స్ తో మారిపోతాయి అనుకున్నది భ్రమ. మీకు అర్థమవుతుంది. క్యాడర్ నిశ్చితంగా కన్సాలిడేటెడ్ గా ఉంటున్న ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమించే రాజకీయం మారుతుంది, ఒక వ్యక్తితో కన్సాలిడేట్ అవుతుంది అన్నది మాత్రం ఊహకందని విషయం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవ్వాల్సిందే కదా. దేర్ ఇస్ నో అదర్ లీడర్షిప్ లేదని మీరు అనుకుంటారు సార్. ఇది వారసత్వానికి మీరు పురుగులుపుతున్నారు. వారసత్వం కాని ఉదంతం చూడండి. ప్రధానికి నందమూరి రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారికి యాక్సెప్టెన్స్ తో వచ్చారు. ఆయన కూడా అల్లుడు కాబట్టి యాక్సెప్టెన్స్. సార్ మీరు అల్లుడు ఇవన్నీ ఫ్రేజ్లు యాడ్ చేస్తున్నారు మీరు. అప్పటిదానికి అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర ఉన్నాడు, కొడుకు హరికృష్ణ ఉన్నాడు, కొడుకు బాలకృష్ణ కూడా ఉన్నారు. యాక్సెప్టెన్స్, అందరూ కలిసి ఉన్నారు. అప్పుడు యాక్సెప్టెన్స్ ఎన్టీ రామారావు కలిసి ఉండడం దగ్గర తదనంతరం కూడా వేరే మళ్ళీ తదనంతరం కూడా వేరే ఎందుకు కాలే. ఇప్పుడు అలా ఆ మాటకు వస్తే హరికృష్ణ గారితో కొంతమంది వెళ్ళిపోవాలి, దగ్గుబాటి వెంకటేశ్వర గారితో కొంతమంది వెళ్ళిపోవాలి, బాలకృష్ణతో కొంతమంది బట్ హౌ దే ఆర్ అలైన్డ్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు నిలబడ్డ పార్టీ కాబట్టి. ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు, నేను నిలబడిన పార్టీ గురించి నేను చెప్తుంది, నారా లోకేష్ గారు ఇవ్వడం నేను సపోర్ట్ చేయడము నా మద్దతు కాదు సార్ పాయింట్. నేను డిస్కషన్ బుద్ధా వెంకన్న తప్ప ఇంకేమైనా పాకెట్ ఉందా? ఎవరు బుద్ధా వెంకన్న గారు మాట మాట్లాడితే 24 గంటలు దాటిపోయింది, అది సరైనది కాదు, పార్టీ విధానం ఇది కాదని ఎవరు మాట్లాడలా. చంద్రబాబు నాయుడు లోపటేస్తేనే ఎవడు బయటికి రాలేదు. మీరు ఇంకా వీళ్ళందరూ ఈ లోకేష్ జీవితంలో బుద్ధా వెంకన్న దానికి ప్రతిస్పందిస్తారని కూడా మాట్లాడకపోవడం పక్కన పెట్టండి, అబ్జెక్షన్స్ మాట్లాడకపోవడం పక్కన పెట్టండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇటువంటి పార్టీలో ఎంకరేజ్ చేయొద్దు సంథింగ్ ఏదో అటువంటి స్టేట్మెంట్ ఉన్నారు కదా. ఆయనే చెప్పాడు కదా, సూసైడ్ బాంబు కింద నేను తయారైపోయి వెళ్ళిపోతాన్నప్పుడు కూడా చంద్రబాబు గారు నన్ను మాత్రమే వారించారు కానీ చంద్రబాబు నాయుడు కాదని ఆపాదించి మాట్లాడని చెప్పాడు కదా. మీరు గమనించండి సార్, ఒక లైన్ ఒక సెంటెన్స్ కంటిన్యూషన్స్ చూడండి. దే ఆర్ ప్రొవోకింగ్. ఎప్పుడైతే ఈ కొడుకుని నెత్తిమి పెట్టడానికి తెలుగుదేశానికి మొత్తం అందరినీ తీసుకొచ్చి బదులు ఒకటితో పాకెట్లు ఓపెన్ చేస్తున్నారు, పాప్స్ చేస్తున్నారు. ఆ పాప్స్ యొక్క సౌండ్స్ ఎట్లా ఉంటాయంటే తాత్కాలికం. సో ఈ సౌండ్ చేయిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు సౌండ్ చేయిస్తాడు, దాంట్లో డౌట్ ఉంది. ఇప్పుడు అదర్వైజ్ కలెక్టివ్ ఇది ఉంటుంది. మహానాడుల దగ్గరలో అధ్యక్షుని ఎన్నుకునే కార్యక్రమాలు ఉంటాయి. మహానాడులు ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి? ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్కి రామారావు గారి పుట్టినరోజుకి ఏమైనా సంబంధం ఉందా? రామారావు గారు పుట్టినరోజు May 28 వచ్చి తీరుతుంది. May 29 కదా, అది మారదు కదా. దానికి మహానాడుని పెట్టుకున్నారు, మనం చేసుకోవాలి. పార్టీ అధికారంలో ఉంటే రేపు శ్రేణులకు సంబంధించింది పార్టీని సమాయత్తం చేసుకుంది. ఎప్పుడైతే కాంట్రడిక్షన్ రామారావు గారి మహానాడుని కూడా చేయడానికి ఆడుతున్న పార్టీ కొత్త అధ్యక్షుని ఎత్తుకెత్తుకునే కార్యక్రమానికి ఈ టాప్స్ ఎట్లా వస్తాయన్న దానికి ఇక అక్కడ సెల్ఫ్